తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్ గురించి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం తొందరగా 30,000 రీచ్ కావాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, మీరు సపోర్ట్ చేస్తే 30,000 ఈజీగా అయిపోతది. అండ్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. ఎందుకు అనంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్‌ని చెప్తా నేను. ఓకేనా? సో, కొన్ని విషయాలు మీకు తెలిస్తే సో, నెక్స్ట్ ఏంటిది అనే దాంట్లో మీకు క్లారిటీ ఉంటదన్నట్టు. సో, ఎట్లాంటి డౌట్స్ అనేది ఉండయి. ఓకేనా? సో, కొంతమందికుండే కామన్ డౌట్స్ గానీ, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అని గానీ, అవన్నీ కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తా. సో, స్కిప్ చేయకు. స్కిప్ చేసింది కామెంట్ పెట్టకు. సో, ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన వాటికి రిప్లైస్ ఇయ్య. చూసుకో మళ్ళా. ఓకేనా? సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అనే విషయానికొస్తే ఫస్ట్ మనకు ఎక్కడి దాకా అయిపోయిందనేది మాట్లాడుకుందాం. ఎక్కడి దాకా అయిపోయిందనేది మాట్లాడుకుంటే నెక్స్ట్ ఏమైతదని మాట్లాడుకుంటే ఈజీ అయితది. సో, మనకు ఫేజ్ 1 రిపోర్టింగ్ అయితే అయిపోయింది. ఓకేనా? సో, ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అయిపోయినాయి. అండ్ సీట్ వచ్చినోళ్ళు కాలేజ్‌కి పోయిర్రు, సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేసుడు ఇవన్నీ చేసిర్రన్నట్టు ఫేజ్ 1 రిపోర్టింగ్ అనేది అయిపోయింది. సో, ఎప్పటిదాకా టైమ్ ఇచ్చిర్రు ఫేజ్ 1 రిపోర్టింగ్‌కి అనంటే 22 ఓకేనా? 22 జాన్వరి 2026 2 పీఎం దాకా టైం అయితే ఇచ్చిర్రన్నట్టు రిపోర్టింగ్ చేయడానికి ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళకి. సో, ఫేజ్ 1ది రిపోర్టింగ్ అయిపోయింది కాబట్టి కంప్లీట్ ప్రాసెస్ అనేది అయిపోయింది ఫేజ్ 1కి సంబంధించి. సో, ఫేజ్ 1కి సంబంధించి మనం ఎట్లాంటి థింగ్స్ మాట్లాడుకోవాల్సిన అవసరం అనేది ఉండదన్నట్టు ఫర్దర్‌గా. ఓకేనా? సో, మేము రిపోర్టింగ్ చేయలే బ్రో. మాకేమైనా మళ్ళా ఛాన్స్ ఇస్తారా అంటే, సో, అది చెప్పలేం. ఓకేనా? సో, అండ్ మనకేందంటే ఫేజ్ 1కి సంబంధించిన రిపోర్టింగ్‌కి సంబంధించి చాలా టైం అయితే ఇచ్చిర్రు బ్రో. కాబట్టి ఎక్స్‌టెన్షన్స్ అయ్యే ఛాన్స్ అయితే మాక్సిమం ఉండదు. ఓకేనా? సో, ఎక్స్‌టెన్షన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. సో, నేనేం చెప్తా కదా అంటే ఎక్స్‌టెన్షన్స్ మీద ఎవరైనా హోప్ పెట్టుకుంటే మాత్రం హోప్ పెట్టుకోకుర్రి. సో, మాక్సిమం ఎక్స్‌టెన్షన్ అనేది కాదు. ఓకేనా? సో, మనకి మాక్సిమం ఎక్స్‌టెన్షన్ అనేది కాదు. సో, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో రిపోర్టింగ్ చేయనోళ్ళకి సో, మరి ఛాన్స్ ఇస్తారా? ఇవ్వరా? అనేది మనకు తెలవది. ఓకేనా? సో, దాన్ని ఎట్లా చేసి గెస్ చేసే ఛాన్స్ అయితే మనకు ఉండదన్నట్టు. సో, అది చూద్దాం ఫర్దర్‌గా ఆఫ్టర్ ఫేజ్ 2 నోటిఫికేషన్ మాట్లాడుకుందాం. సో, ఇప్పుడు మనకు ఫేజ్ 1 అనేది మాక్సిమం అయిపోయినట్టే. ఒకవేళ ఎక్స్‌టెన్షన్ కాకపోతే. మాక్సిమం ఎక్స్‌టెన్షన్ కాదు. కాబట్టి ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తదన్నట్టు. ఓకేనా? సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అనంటే ఫేజ్ 2 ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల సీట్ రాని ప్రతి ఒక్కరికి నేనిచ్చే ఒక అడ్వైస్ ఏంటిది కదా అంటే, వి నో దట్ వి స్టార్టెడ్ అనలిసిక్ గైడెన్స్ అని చెప్పి స్టార్ట్ చేసినాం. అనలిసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని రూ. 154 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, నేను ఫేజ్ 2కి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. ఓన్లీ ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళకి మాత్రమే సో, నేను ఈ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా. అన్న నాకు ఫేజ్ 1లో సీట్ రాలేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో, నాకు నేను ఫేజ్ 1లో ఎట్లాంటి మిస్టేక్స్ చేసినా అనేది నాకు అర్థమైతలేదు. ఫేజ్ 1లో చేసిన మిస్టేక్స్ నేను ఫేజ్ 2 లోపల అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా. సో, మనకి 0.1% ఛాన్స్ ఉన్నా కూడా మనం సీట్ రావడానికి ట్రై చేద్దాం అనే థాట్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అండ్ వి డోంట్ గ్యారంటీ ఎనీ సీట్. ఓకేనా? సీట్ వస్తది అని చెప్పి పక్కా చెప్పను గానీ, మన సైడ్‌కెళ్ళి 100% ఎఫర్ట్ అనేది మనం పెడదాం. ఓకేనా? సో, 1% సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా ఈ 1%ని కూడా ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలి? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ థింగ్స్ ఫాలో కావాలి? ఫేజ్ 1లో నువ్వు చేసిన మిస్టేక్స్ ఏంది? ఫేజ్ 2లో నువ్వు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్ ఏంది? ఓకేనా? సో, ఫేజ్ 2లో సీట్ రాకపోతే నెక్స్ట్ ఏంటిది నీకు అని చెప్పి ప్రతీది మాట్లాడుకుంటాం. అండ్ ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. సో, నేను గ్రూప్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. లైవ్‌లు పెడతా ఉంటా. ఆ లైవ్‌లకి అటెండ్ గారి. సో, మనం ఫేజ్ 2 లోపల సీట్ రావడానికి ఏం చేయాలో అది పక్కా చేద్దాం. అది బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, పీపీటీ కావచ్చు, ఏహెచ్ఎస్ కావచ్చు. సో, పర్సనల్ రిప్లైస్ ఇవ్వను కానీ లైవ్ పెడతా. లైవ్‌కి అటెండ్ గారి. అండ్ నెక్స్ట్ లైవ్ ఎప్పుడు బ్రో అనే విషయానికొస్తే నెక్స్ట్ లైవ్ వి ఆర్ కండక్టింగ్ ఆఫ్టర్ ఫేజ్ 2 నోటిఫికేషన్. ఫేజ్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అవ్వుడుతోటే నెక్స్ట్ లైవ్ అనేది పెడతా. సో, నా మీద నమ్మకం ఉండి సో, మనం ట్రై చేద్దాం బ్రో అని అనుకున్నోళ్ళు, సో, నాకు వేరే ఆప్షన్ ఏం లేదు బ్రో. ఫేజ్ 2లో సీట్ రావాలే. లేకపోతే ఫేజ్ 2లో సీట్ రావడానికి మనం 100% ట్రై చేద్దాం. ఫేజ్ 2 కాకపోతే ఫేజ్ 3 అండ్ ఫర్దర్ ఫేజెస్‌లో ట్రై చేద్దాం అనుకున్నోళ్ళు మాత్రమే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. అండ్ ప్రీవియస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే
అంటే ఆల్రెడీ ప్రీవియస్‌గా ఫేజ్ 1కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు గదా! సో, ఫేజ్ 1 సబ్స్క్రిప్షన్ తీసుకొని సీట్ రాని వాళ్ళు గూడా ఫేజ్ 2 సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ట్రై జేయర్రి. ఫేజ్ 1 సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, సీట్ వచ్చింది అన్నోళ్ళు అవసరం లేదు. సీట్ రానోళ్ళ కోసం మాత్రమే ఇది. సో, నేను నా సైడ్‌కెళ్ళి 100% ఎఫర్ట్ అనేది పెడతా. అండ్ వాళ్ళకి రియాలిటీ అనేది చూపెడతా. యాస్ యూ ఆల్రెడీ నో దట్. సో, మనం ఫేజ్ 2ల మంచిగా ట్రై చేద్దాం. ఇఫ్ ఇంట్రెస్టెడ్ 154 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకో. లేదు బ్రో అనుకున్నోళ్ళు ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? సో, ట్రై చేద్దాం బ్రో అనుకున్నోళ్ళు మాత్రమే తీసుకోరి బ్రో. ఓకేనా? సో, ఇంకోటేందంటే సీట్ అలాట్‌మెంట్‌లో లాట్ మెనీ థింగ్స్ ఇన్వాల్వ్ అయితాయి. సో, అవి నేను ప్రతీదీ చెప్తా. కాబట్టి మీకు ప్రతీదీ అర్థమైతది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ విషయానికొస్తే మనకి ఫేజ్ 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది వస్తది బ్రో. ఓకేనా? సో, ఎట్లాంటి ఎక్స్‌టెన్షన్స్ అనేది కాకపోతే, మన టైం మంచిగుండి ఎట్లాంటి ఎక్స్‌టెన్షన్స్ అనేది కాకపోతే, ఫేజ్ 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితది. ఎక్కడొస్తది నోటిఫికేషన్ మరే అనంటే, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల సెకండ్ ఫేజ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా యూ విల్ గెట్ ఎ మెసేజ్. ఫేజ్ 1 లోపల మెసేజ్ వచ్చింది చూసిర్రా? అట్లనే ఫేజ్ 2 లోపల గూడా మనకు మెసేజ్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 2 లోపల మీకు ఒకవేళ మెసేజ్ అనేది వచ్చింది అనంటే మాత్రం యూ ఆర్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా? సో, అదొకటి మీరు గుర్తుపెట్టుకోరి. ఇది ఎవళ్ళు చెప్పరు మీకు. సో, మీకు ఫేజ్ 2 లోపల మెసేజ్ వచ్చింది. వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోరి అని చెప్పి అనంటే మాత్రం యూ ఆర్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా? అన్న నేను ఫేజ్ 1 లోపల నాకు సీట్ వచ్చింది. నేను జాయిన్ అయినా. మా కాలేజీలో వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోకన్నారంటే, పెట్టుకుంటావా? పెట్టుకోవా? అనేది మీ ఇష్టం బ్రో. ఓకేనా? మా కాలేజోళ్ళు అద్దన్నారు అనంటే నీకు మెసేజ్ వచ్చింది వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోమని. కాబట్టి నువ్వు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఎవ్రీవన్ కెన్ గివ్ వెబ్ ఆప్షన్ హూ హాస్ దేర్ నేమ్ ఇన్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఎవరి పేరైతే ఉంటదో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. కానీ సీట్ వస్తే మాత్రం జాయిన్ అయ్యి ఉండాలి. సీట్ రానోళ్ళు వెబ్ ఆప్షన్‌లు ఇయ్యొచ్చు. సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళు వెబ్ ఆప్షన్‌లు ఇవ్వచ్చు. ఇన్ సమ్ కేసెస్ సీట్ వచ్చి జాయిన్ కానోళ్ళకి గూడా ఛాన్స్ ఇస్తారన్నట్టు. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ మళ్ళా సెకండ్ ఫేజ్‌లో సీట్ వస్తే 6000 కట్టాలా బ్రో అనే ఒక డౌట్ ఉంది గదా! మళ్ళీ 6000 కట్టాల్సిన అవసరం లేదు. సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది వస్తదన్నట్టు మనకు నెక్స్ట్. ఓకేనా? సో, ఫేజ్ 1 అయిపోయింది గదా! మనకు నెక్స్ట్ వచ్చేదేంది గదా! అంటే ఫేజ్ 2 నోటిఫికేషన్ బ్రో. ఓకేనా? ఈ ఫేజ్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయితది. ఈ ఫేజ్ 2 నోటిఫికేషన్ లోపల మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఇస్తారు. సో, మనం ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు, ఏ టైం నుండి ఏ టైం వరకు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు అని జెప్పి మనకు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత యాస్ వి డిస్కస్డ్ ఎర్లియర్. సో, నేను ప్రీవియస్‌గా మీకు చెప్పినట్టుగానే మనకు ఒక ఏం రిలీజ్ అయితది గదా! అంటే సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అయితది. ఓకేనా? సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ అయితది. ఓకేనా? సో, మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసినాం గదా! ఫేజ్ 1 నోటిఫికేషన్ అప్పుడు సీట్ మ్యాట్రిక్స్ వస్తది అని జెప్పి. సో, అట్లనే ఫేజ్ 2 లోపల గూడా సీట్ మ్యాట్రిక్స్ వస్తది. సో, ఫేజ్ 2 లోపల ఏంది గదా! అంటే ఫేజ్ 1 లోపల ఫిల్ అయిన సీట్స్ ఏవైతే ఉంటాయో ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల ఫిల్ అయితాయి గదా! సీట్స్. ఆ సీట్స్ తర్వాత ఏవైతే మిగిలున్న సీట్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఫేజ్ 2 నోటిఫికేషన్ తర్వాత ఒక సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారన్నట్టు. ఈ సీట్ మ్యాట్రిక్స్ మరి ఎక్కడ రిలీజ్ అయితది అనంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల మనకి సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ అయితది. ఫేజ్ 2కి సంబంధించి. ఏ ఏ కాలేజ్‌లల్ల వేకెన్సీస్ ఉన్నాయి అని జెప్పి. ఓకేనా? సో, వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి మనకు సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ అయితదన్నట్టు. ఓకేనా? సో, కాలేజ్ వైస్ వేకెన్సీ పీడీఎఫ్ అని కూడా అనొచ్చు. కాలేజ్ వైస్ సో, ఫేజ్ 2 వేకెన్సీ పీడీఎఫ్. ఓకేనా? సో, కాలేజ్ వైస్ ఫేజ్ 2 వేకెన్సీ పీడీఎఫ్ అనొచ్చు. లేకపోతే ఫేజ్ 2 సీట్ మ్యాట్రిక్స్ అని కూడా అనొచ్చన్నట్టు. సో, ఇట్లా మనకు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఫేజ్ 2కి సంబంధించి ఒక పీడీఎఫ్ రిలీజ్ అయితది. ఆఫ్టర్ ఫేజ్ 2 నోటిఫికేషన్. ఓకేనా? సో, ఇది. అండ్ దాంతో పాటుగా మనకి ఎవరెవరు జాయిన్ కాలేదని ఒక పీడీఎఫ్ వస్తదన్నట్టు. ఓకేనా? ఎవరెవరు జాయిన్ కాలేదని జెప్పి. నాట్ జాయిన్డ్ క్యాండిడేట్ లిస్ట్ అని జెప్పి. నాట్ జాయిన్డ్ క్యాండిడేట్ లిస్ట్ అని జెప్పి. ఓకేనా? ఎవరెవరు జాయిన్ గాలేదు ఫేజ్ 1 లోపల అని జెప్పి ఒక లిస్ట్ రిలీజ్ జేస్తారు. ఒకవేళ మన టైం బాగుండి ఓకేనా? సో, అంటే నాట్ జాయిన్డ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది రిలీజ్ అయితది. ఒకవేళ మన టైం బాగుంటే ఈ నాట్ జాయిన్డ్ క్యాండిడేట్ లిస్ట్‌ని గూడా ఎవరెవరు జాయిన్ కాలేదో వాళ్ళకి గూడా ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా?
సో, నాట్ జాయిన్డ్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేస్తారు. ఈ లిస్ట్ లోపల మన పేరుంటే మాత్రం యాక్చువల్‌గా నాట్ జాయిన్డ్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మన పేరుంటే మాత్రం వి ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 2. కానీ ఒకవేళ మనకి వన్ టైమ్ ఎగ్జామ్షన్ ఇస్తే ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ నాట్ జాయిన్డ్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్న వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో, ఇది నాట్ జాయిన్డ్ క్యాండిడేట్ లిస్ట్ అనొచ్చు. లేకపోతే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని కూడా రిలీజ్ చేయొచ్చు. ఓకేనా? సో, ఎట్లైనా రిలీజ్ చేయొచ్చు అన్నట్టు. నాట్ జాయిన్డ్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి రిలీజ్ చేసిరనుకో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏందంటే ఫేజ్ 2 లోపల ఎలిజిబిలిటీ ఇస్తారు. ఓకేనా? నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి ఇచ్చిరనుకో, ఓకేనా? సో, వీళ్ళు ఫేజ్ 1 లోపల జాయిన్ కాలేదు. కాబట్టి ఫేజ్ 2కి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి రిలీజ్ చేస్తే వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ కారన్నట్టు. ఓకేనా? సో, మనకి ఏమేమొస్తాయి ఫేజ్ 2కి సంబంధించి అనంటే, మనకి వేకెన్సీకి సంబంధించి వస్తది. ఓకేనా? సో, కాలేజ్ వైస్ ఫేజ్ 2 వేకెన్సీ పీడీఎఫ్ వస్తది. అండ్ దెన్ మనకి నాట్ జాయిన్డ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ వస్తదన్నట్టు. నాట్ జాయిన్డ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ వస్తది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్‌కి సంబంధించి మనకు ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఇవి మెయిన్‌గా మనకు వస్తాయి. సో, ఈ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ గాని, నాట్ జాయిన్డ్ క్యాండిడేట్ లిస్ట్ గాని రాకపోయినా కూడా మనకి వేకెన్సీ పీడీఎఫ్ ఒకటొస్తది. ఓకేనా? ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వేకెన్సీ పీడీఎఫ్‌తో పాటు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితది ఫేజ్ 2కి సంబంధించి. ఆ ఫేజ్ 2 నోటిఫికేషన్‌ల చెప్తారు ఎవరెవరు ఎలిజిబుల్ కాదని చెప్పి. ఓకేనా? ఇది బ్రో ఇన్ఫర్మేషను. సో, మీ అందరికి తెలుసు నేనెంత మంచిగా గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. అండ్ ప్రతీది కూడా ఎంత డీటెయిల్‌గా చెప్తా అని చెప్పి. సో, ఇంతే డీటెయిల్‌గా మన యాప్ లోపల కూడా చెప్తా నేను. జస్ట్ మీరు చేయాల్సింది ఒకటే, అనల్జెసిక్ ట్యూటర్ యాప్ అనేది ప్లే స్టోర్ లోపల ఉంటది. జస్ట్ రూ. 154 మాత్రమే ఉంటది సబ్స్క్రిప్షన్‌కి. సో, నన్ను సపోర్ట్ చేద్దాం అనుకున్నోళ్ళు తీసుకోర్రి. అండ్ దాంతో పాటుగా ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు తీసుకోర్రి. సో, లెట్స్ ట్రై ఇన్ ఫేజ్ 2. ఓకేనా? మనకి ఎంత పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయో అంత పర్సెంట్ ఛాన్సెస్ ట్రై చేద్దాం మనం. ఓకేనా? సో, ఇది అండ్ ఫర్దర్‌గా మనం నెక్స్ట్ కామన్ డౌట్స్ ఫేజ్ 2కి సంబంధించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకేమన్నా మీకు డౌట్లుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయి. ఓకేనా? సో, డూ ఫాలో us for more content. Thank you so much for your support. Signing off.